హలో హాయ్ వెల్కమ్ టు కమలికా జహాంగీర్ 1234. మేమైతే యాదగిరి గుట్టకు వచ్చినాం. ఇక్కడైతే చాలా బాగుంటుంది ప్లేస్. మేమైతే చెరువు గట్టు నుంచి వచ్చినాం. ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. బస్సు వచ్చినాక చూపిస్తా, వీలుంటే చూపిస్తా. మేమైతే బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసినాం. పైన కొండనైతే చూపిస్తా. పైకి పోయే వీడియో కూడా చూపిస్తా మీకు. బాధ ఏం లేదు మనకు వచ్చేసి, కానీ చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి. అందుకే మీ అందరికీ చూపించడానికి అయితే నేను వీడియో అయితే చాలా చూడండి. పైన కొండ అయితే చూపిస్తున్నాం మీకు. మా వెహికల్ పోతుంటే తీస్తున్నా. నేను ఆల్రెడీ గుట్ట లోపలికి పోయేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన మీ వీడియో కోసం. మా చెల్లె వాళ్ళు అనేది అక్కడ కూర్చురు, కనిపించరు బస్ స్టాండ్స్. కానీ మా వెహికల్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చి మీకు చూపిస్తున్నా కొండ అనేది. బస్ స్టాండ్ నుంచి కూడా కనిపిస్తుంది అనుకుంటా కొండ పైకి. ఏమో కనిపిస్తుంది అనుకుంటా. ఆ నుంచి చూడకుండా ఫస్ట్ ఇక్కడికే వచ్చి అయితే చూపిస్తున్నాం. మనకైతే ఇప్పుడు వచ్చేసినాం. బస్సు వస్తుందేమో, బస్సు కోసం అయితే చూస్తున్నాం. మనకు వచ్చేసి బస్సు వచ్చింది. సారీ ఏమనుకోకూరి, బస్సుని అయితే చూపించలేదు. చాలా జనం అనేది బస్సు లోపలికి వచ్చేసిరు ఫాస్ట్గా. ఏమనుకోకూరి. మీకైతే కొండ కనిపిస్తుంది అనుకుంటా. కొండ అయితే కనిపిస్తుంది. గాలి సౌండ్ వినపడుతుందా మీకు? గాలి అయితే వస్తుంది పైకి వెళ్తుంటే. స్టార్ట్ అయిపోయినాం. ఇది అయితే కార్ పార్కింగ్ ప్లేస్. ఇది కార్స్ మాత్రమే పార్క్ అవుతాయి, బస్సెస్ కూడా. పెద్ద పెద్ద ట్రావెల్స్ వచ్చిన వాళ్ళు అక్కడ పార్క్ చేసుకుంటారు. పెద్ద పెద్దగా ఉన్నాయి కొండలు అయితే. ఇక్కడైతే కొంచెం బస్సు జారుతుంది. అందుకని కొంచెం బ్రేక్ పట్టుకొని ఉండు. ఇప్పుడైతే వెళ్తున్నాం ముంగల్కి. ముంగటైతే టర్నింగ్ ఘోరంగా తీసుకుంటుంది. ఇక్కడైతే రప్ప మలుపుతున్నాడు.
ఎండ అయితే చాలా ఘోరంగా కొడుతుంది ఇక్కడైతే. కానీ చాలా క్లీన్గా ఉంటుంది యాదగిరిగుట్ట మాత్రం. వాష్రూమ్స్తో పాటు ప్రతి ఒక్కటి క్లీన్గానే ఉంటుంది. పైన అయితే చెక్కింగ్ ఉంటుంది, చెక్కింగ్ పక్క ఉంటుంది పైన. చెక్కింగ్ చేయకుండా అయితే పైకి పంపించరు. మనకైతే పైన చెక్కింగ్ పక్కా చేస్తారు. చాలామంది ఆ కాలంలో చెక్కింగ్ లేకపోవడం వల్ల చాలా గబ్బుగా లేపారంట. స్మోకింగ్స్ చేసి దర్శనంలో గుట్కాలు తిని ఉంచి చాలా గబ్బుగా అయితే లేపారంట. అందుకని ఇట్లా చేస్తున్నారు చెక్కింగ్స్ అయితే. మనమైతే పైకి అయితే వచ్చినాం. ట్రావెల్ అయితే అయిపోయింది. బస్సు అయితే ఆగుతుంది. బస్సు అయితే ఆగింది. కార్స్ అయితే చూడండి. బస్సు వచ్చేసి ఆగింది. నేనైతే బస్సు దిగి చూపిస్తున్నా మీకు. ఇప్పుడైతే ఇక్కడ వీలుండేసరికి కార్స్, బైక్స్, ఆటోస్ అయితేనే ఓన్లీ పైన అలౌడ్ ఉంది. మిలిగిందంతా మనం కిందనే పార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మాకు ట్రావెల్ అయిపోయింది బస్సుకి. ఇప్పుడైతే ఫోన్ లాకర్లో అయితే పెడుతున్నాం. సరే మళ్ళీ దర్శనం అయిపోయాక. ఇప్పుడైతే మనకు దర్శనం అయిపోయింది. బయటికి అయితే వచ్చినాం. చాలా మంచిగా అయింది దర్శనం వచ్చేసి. చాలా మంచిగా అయింది. మేము వచ్చేసి బస్ కోసం అయితే చూస్తున్నాం, బస్సు వస్తుందేమో అని. ఇప్పుడే ఫోన్లో నుంచి కౌంటర్లో నుంచి తీసుకున్నా. నేను వచ్చేసి చాలా బాగుంది. ఇప్పుడైతే మనం కిందికి స్టాప్ అయిపోయినాం. బస్సు వచ్చేసింది. ఆ కాలంలో ఇక్కడ పైనే ఉండేనంట గుండం వచ్చేసి. కానీ ఒక ఆయన కావాలని రాళ్ళున్నప్పుడు దుంకి చనిపోయాడంటే అప్పటి నుంచి ఇక్కడ పైన గుండం లేదు. ఆ కాలంలో పైనే ఉండే గుండం. మనకు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని పెట్టేసుకుంటే మీకు నేను వీడియో తీసినప్పుడల్లా నోటిఫికేషన్ అయితే వస్తుంది పక్కా. మీ వీడియో చూడరే కాక కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మేము ఇంతగానో నోరు తెలుసుకొని వచ్చినందుకన్నా కొంచెం మాకు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. కిందికైతే పోతున్నాం మళ్ళీ. టర్నింగ్స్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా ఘోరంగా ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేసి కార్స్ అయితే మా పక్కన నుంచి కిందికి వెళ్తున్నాయి. వీడియో తీయడానికి అయితే వస్తలేదు. మా పక్క నుంచి వెళ్తున్నాయి కార్స్ వచ్చేసి. బస్ అనేది ఫ్రీ బస్సే వస్తుంది మీకు. ఆటోస్ లేకపోతే మనీ తీసుకుంటారు కానీ బస్ అనేది ఫ్రీ బస్సే మీకు. చాలామందికి వచ్చేసి ఫ్రీ బస్సే. కిందికి అయితే పోతున్నాం మనం వచ్చేసి. అదంతా తిరిగేసి అయితే మనం వస్తున్నాం. చాలా ప్లేస్లు తిరిగినాం. మనకు వచ్చేసి శ్రావణ మాసంలో శ్రీశైలంకి అయితే వెళ్దాం మనం. శ్రీశైలం వీడియో మళ్ళీ తీద్దాం. శ్రీశైలంలో మంచి ప్లేసెస్ ఉన్నాయి కానీ
అవి చాలామంది అయితే మిస్ చేసుకుంటారు. ఒక్కరికి 50 రూపీస్ ఆర్ 10 రూపీస్ ఉండే టికెట్. బస్ అయితే వెళ్తుంది పైకి. 50 రూపీస్ ఆర్ 10 రూపీస్ ఉండే టికెట్ వచ్చేసి. మామైతే కిందికి వచ్చేసినాం టోటల్గా. గ్రీన్ ప్లాంట్స్ని చూసుకుంటా. ఫోన్లో ఛార్జింగ్ 24% ఉంది. ఛార్జింగ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను ఈరోజుకే వీడియోస్ చెరువుగట్టు అన్నీ తీసేసిన. మళ్ళీ ఈరోజు ఎడిట్ చేసి ఇప్పట్లోనే పెట్టేసిన. ఒక కామెంట్ అయితే వచ్చింది వేరే వీడియో మీద. ఇక్కడైతే స్టాప్ అయింది. ఎందుకు స్టాప్ అయిందంటే కార్ పార్కింగ్కి అయితే ఇక్కడైతే స్టాప్ అయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. వీళ్ళైతే ఇప్పుడే వచ్చిన మనుషులు. ఈ కార్ కూడా స్టాండ్కి అయితే పోతున్నాం. ఫోన్లో ఛార్జింగ్ వచ్చేసి 20 ఉంది. సారీ, మళ్ళీ ఏమనుకోకూరి. వీడికే వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నా. సారీ, ఏమనుకోకూరి.